వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. మా యొక్క ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు ఇంజనీరింగ్ సంబంధించిన అప్డేట్స్ వీడియో రూపంలో మీకు అందించడం జరుగుతుంది. మరి ఇదే కాకుండా కేఆర్ పర్సనల్ గ్రూప్లో ఎవరికైనా మెంటర్షిప్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫోన్ నెంబర్ ద్వారా అయితే సంప్రదించవచ్చు. మరి ఈరోజు మనకు ఎన్టీఏ నుంచి ఒక అప్డేట్ రావడం జరిగింది, అది మీకు అందించడం జరుగుతుంది. మనకు జేఈ మెయిన్స్ సెషన్ 2కి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఫిబ్రవరి 25 వరకు లాస్ట్ డేట్ ఉంది. మరి 20 తర్వాత అప్లికేషన్స్లో ఏవైనా కరెక్షన్స్ ఉంటే అటు ఫేజ్ 1లో అప్లై చేసిన వాళ్ళకి కానీ ఫేజ్ 1లో కూడా అప్లై చేసుకునే అవకాశం, కరెక్షన్ చేసుకునే అవకాశం ఇచ్చారు. మరి ఇప్పుడు సెషన్ 2లో కూడా ఏమైనా అప్లికేషన్లో కరెక్షన్స్ ఉంటే మనకు ఈ నెల ఫిబ్రవరి 27, 28 2 రోజుల్లో మీరు కరెక్షన్ చేసుకునే అవకాశం అయితే ఎన్టీఏ వాళ్ళు ఇస్తున్నారు. ఈ అవకాశం ఇప్పటికే అప్లై చేసే ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాళ్ళు ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాలని కోరడం జరుగుతుంది. 28 రోజు నైట్ 11:50 వరకు మీకు ఈ కరెక్షన్ విండో 2 days 27, 28 2 రోజులు అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఇది గుర్తించాలని జేఈ మెయిన్స్ ఆస్పిరెంట్స్ని కోరడం జరుగుతుంది. మరి వాళ్ళు ఏ వింగ్లో కరెక్షన్ చేసుకోవచ్చు, ఏ వింగ్లో కరెక్షన్ చేసుకోవడానిపై వివరణ ఇచ్చారు. ఒకసారి మనం పరిశీలిద్దాం. మనకు ఆల్రెడీ సెషన్ 1లో అప్లై చేసి మళ్ళీ సెషన్ 2లో కూడా అప్లై చేసిన వాళ్ళు కరెక్షన్ చేసుకునేది ఏంటంటే, మీరు సెషన్ 2లో సంబంధించి మళ్ళీ ఏమైనా కోర్సు విషయంలో కరెక్షన్ ఉంటే మీరు అంటే బీటెక్ బదులు ఆర్కిటెక్చర్ పెట్టారనుకోండి, కరెక్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఇది కూడా కరెక్షన్ చేసుకునే అవకాశం ఉంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ చేసుకునే అవకాశం ఉంది. ఎగ్జామ్ సెంటర్ సిటీ ఇది ఇంపార్టెంట్, ఇది కూడా కరెక్షన్ చేసుకోవచ్చు. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ 10th క్లాస్ కానీ మీకు ఇంటర్మీడియట్ కానీ. తర్వాత జెండర్కి సంబంధించిన విషయం కూడా కరెక్షన్ చేసుకోవచ్చు. తర్వాత కేటగిరీ ఇది వెరీ ఇంపార్టెంట్, కేటగిరీకి సంబంధించి కూడా మళ్ళీ కరెక్షన్ చేసుకునే అవకాశం ఇచ్చారు. నెక్స్ట్ ఫీ పేమెంట్, అప్పుడు ఫీ పేమెంట్లో ఏమైనా మిస్టేక్స్ అయితే కూడా చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఆధార్ కాకుండా వేరే ఐడి ప్రూఫ్స్ పెడితే వారికి మళ్ళీ ఆధార్ పెట్టుకునే అవకాశం కూడా ఇచ్చారు. ఇవి జనరల్గా ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటే సెషన్ 1 అండ్ సెషన్ 2లో సెషన్ 1లో కరెక్షన్ చేసుకోకుండా ఉన్న వాళ్ళు ఇప్పుడు కూడా కరెక్షన్ చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. మరి ఏవి కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం లేదు అనుకునే వాటికి కూడా ఇప్పుడు మనకు ఇవ్వడం జరిగింది. వాటిలో ప్రధానంగా మనకు మీరు ఆల్రెడీ ఇచ్చిన మొబైల్ నెంబర్ చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉండదు. తర్వాత ఈమెయిల్ ఐడి అది కూడా చేంజ్ చేసుకునే అవకాశం లేదు. తర్వాత పర్మనెంట్ అడ్రస్ కానీ ప్రెజెంట్ అడ్రస్ కానీ చేంజ్ చేసే అవకాశం అయితే లేదు. తర్వాత ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మనం ఇచ్చి ఉంటాం, అది కూడా చేంజ్ చేసే అవకాశం లేదు. తర్వాత లైవ్ ఫోటోగ్రాఫ్ కానీ లేదా మీరు అప్లోడ్ చేసిన ఫోటోని ఎట్టి పరిస్థితుల్లో చేంజ్ చేసే అవకాశం లేదు. ఈ 5 ఆస్పెక్ట్స్ మీకు చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం లేదు. తర్వాత మరి ఇది కొత్త వాళ్ళకు ఆల్రెడీ మీకు ఇంతకుముందే కరెక్షన్ అయింది కాబట్టి. తర్వాత ఫాదర్, మదర్, స్టూడెంట్ నేమ్లో ఏదో ఒకటి మాత్రమే కరెక్షన్ చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. మరి ఇవి కాకుండా కొత్త వాళ్ళకు కూడా మళ్ళీ ఆలో చేసింది ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినవి కానీ లేదా ప్రధానంగా స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ మీకు ఆల్రెడీ చెప్పారు, ఎక్కడైతే మీరు ఇంటర్మీడియట్ చదువుంటారో అదే మీకు స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ అవుతుంది. కాబట్టి అది కూడా కరెక్షన్ చేసుకునే అవకాశం అయితే ఇచ్చారు. మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్, జెండరు, తర్వాత కేటగిరీలో సబ్ కేటగిరీ, సిగ్నేచరు, పేపర్ అంటే అదే పేపర్ 1 or 2 దానికి సంబంధించిన కరెక్షన్ చేసుకునే అవకాశం కూడా ఇచ్చారు. ఎగ్జామినేషన్ సిటీ సెంటర్స్, తర్వాత మీడియంకి సంబంధించిన వివరాలు కూడా కరెక్షన్ చేసుకునే అవకాశం ఇచ్చారు. మరి ఆధార్ కార్డు కాకుండా వేరే ఏదైనా మీరు ఐడి ప్రూఫ్ ఎట్టినట్లుంటే కరెక్షన్లో ఆధార్ కార్డు కూడా పెట్టుకోవచ్చు, అప్డేట్ అయి ఉంటే. ఇవి మనకు జేఈ మెయిన్స్ సంబంధించి ఏవి కరెక్షన్ చేసుకోకూడదు, ఏవి కరెక్షన్ చేసుకోవాలనిపై ఎన్టీఏ వాళ్ళు క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి పేరెంట్స్ని కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ.